పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజు అసెంబ్లీ సీట్పై వస్తున్న వార్తలను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండి తెలుగుదేశం కార్యాలయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉండి ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని, చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయం నుండి నియోజకవర్గ నాయకులు బైక్ ర్యాలీగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి స్వగృహానికి వెళ్లి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా సీట్ ఇస్తానని ప్రకటించి ఉన్నారు. ఆయన యొక్క ఆ మాటకు విలువనిచ్చి ఈ ఉండి నియోజకవర్గంలో రామరాజు గారికి సీటును కొనసాగించవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన మాకు సీటు ఇవ్వలేదని చెప్పలేదు. కానీ ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారికి కొంత నెగిటివ్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. దానికి మా నియోజకవర్గంలో 4 మండలాల యొక్క కార్యకర్తలు అందరూ కూడా మనోవేదకు గురయ్యి రామరాజు గారిని తప్ప ఈ ఉండి సీటుకి వేరొక వ్యక్తిని ఎవరిని కూడా అభ్యర్థిగా అంగీకరించేది లేదని చెప్పి గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనంతరం గత కొన్ని రోజుల క్రితం ఈ రామరాజు గారి విషయంలో ఏదైనా పార్టీ అన్యాయం చేస్తే కనుక మేము 4 మండలాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు అయితేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ట్రస్ట్ ఇన్ఛార్జీలు అయితేనేమి అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసి అధ్యక్షుల వారికి వివరించడం జరిగింది. అందుచేత ఈ నియోజకవర్గంలో రామరాజు గారికి సీటు మరలా ఇచ్చి వారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. మనోభావాలు గుర్తించి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విషయం ఏదైతే కన్ఫ్యూజన్లో ఉందో అది క్లారిటీ ఇచ్చి రామరాజు గారు ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి కూడా మన ప్రభుత్వంలో లేకపోయినా కానీ ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బులు పోగొట్టుకుని మొత్తం ఆయన ప్రజల దగ్గర ప్రతి ఇంటింటికి తిరిగిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీటు విషయంలో కూడా మొదట లిస్టులో కూడా ప్రకటించి ఇప్పుడు ఎవరికో న్యాయం చేయాలని చెప్పి ఆయన తెప్పించడం ఇది సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించాలి. మీరు పదే సార్లు చాలాసార్లు మాకు అందరికీ మీరు చెప్పేది ఏంటంటే మీరు నిలకడగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, పార్టీని నమ్ముకోవాలి, పార్టీ మీకు ఏదైనా చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే మేము ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలు కూడా పార్టీని వదిలిపెట్టుకోకుండా మా ఆస్తులన్నీ కూడా తగలబెట్టుకుని మేము ఒక నాయకుడు మీరని చెప్తే ఆయన కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కష్టపడిన నాయకుడు కాకుండా వేరే నాయకుడు మీ దృష్టిలో న్యాయం చేయాలని అనిపించి గుర్తు చేస్తే అది ఎంతవరకు సబబు. కానీ ఒకటే చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కోరుతున్నాం, మీకు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏదంటే ఎట్టి పరిస్థితుల్లోని రామరాజు గారికి ఇవ్వండి. వేరే వారికి సీట్ ఇస్తే నేను సైకిల్కి వేస్తాను, మా కార్యకర్తలు సైకిల్కి వేస్తారు. అయినా కానీ ఈ సింపతి మీరు ఏదైతే ఈ కన్ఫ్యూజ్ చేశారో ఆ సింపతి రామరాజు గారి మీద విపరీతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా మోసం చేస్తాం, ఈ నాయకులందరూ కూడా రామరాజు గారు మోసం చేస్తున్నారు అనే ఒక సింపతి వచ్చింది. ఈ సింపతిలో ఎవరు కూడా రామరాజు గారు తప్పితే ఎవరు కూడా నెగ్గలేరు. ఇదంతా కూడా మీరు గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోని రామరాజు గారు సీట్ ఇవ్వాలని ఎట్టి ఉంటామని చెప్పి ఎప్పుడూ కూడా మేము పార్టీ కట్టుబడే ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జిల్లా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలైన మన సీతారామలక్ష్మి గారి ఇంటికి మా పార్టీ ఉండి నియోజకవర్గం నుంచి మన 3 మండల పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, పేద కష్టం అందరూ రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి వస్తున్న సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తల్ని మేము గత 5 రోజుల క్రితం మేము సామూహిక రాజీనామాలు అందరూ చేయడం జరిగింది. చేసి తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు వారికి, అలాగే నాయకుడు మన పార్టీ ఆఫీస్కి, అమరావతి పార్టీ ఆఫీస్కి పంపడం జరిగింది. కానీ ఏ రెస్పాన్స్ ఈ రోజు దాకా మాకు రాలేదు. అంటే ఒక నాయకుడు మేము సమాధానం 5 రోజుల క్రితం మేము ఇంతమంది నియోజకవర్గంగా సామూహిక రాజీనామాలు చేస్తే అంటే మీకు పట్టనట్టు ఉంటారన్నమాట. మీరు అంటే మీరు ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాధుడే కానీ ఇదేం కర్మ కానీ ఏదైనా బూత్ ఇన్ఛార్జీలతో మమ్మల్ని నవిలేసి మీరు మింగేస్తారు. కానీ మాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకోరన్నమాట. నాయకుడిని ఎందుకు ఆదుకోరండి? మీరు నాయకుడితో గొడ్డు సేకరీ చేయించుకుంటారా? రాష్ట్రంలో ఏ పని ఉన్నా సరే మా రామరాజు గారిని మీరు ఉపయోగించుకున్నారు. మీ గుండెల మీద చెప్తాం చేదండి. ఎక్కడ ఏది ఉన్నా సరే రామరాజు గారిని ఉపయోగించుకున్నారు మీరు. ఆ రామరాజు గారు ఈరోజు మీకు పని చేయలేదా? ఎందుకు పని చేయలేదు సారో చెప్పండి మాకు. మీరు ఎవరికైనా పార్టీలోకి అందరూ రావాలి సారో, ప్రతి ఒక్కరూ పార్టీకి పని చేయాలి.
కానీ పార్టీకి వచ్చిన వారిని ఏంటి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అన్నారు, ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఆయనకి ఇచ్చి స్నానం ఇచ్చి నువ్వు నా గుండెల్లో ఉన్నావు రామరాజు అని చెప్పి మీరు ఈరోజు ఆయనకు అన్యాయం చేస్తారు. అన్యాయం చేస్తే ఆయన ఏంటంటే ఈరోజు 2,26,000 మంది నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజల ఓట్లు వేయడానికి సిద్ధంగా రామరాజు ఏది చేసినా సిద్ధంగా ఉన్నారు. ప్రతి గడప తొక్కిన మహానుభావుడు మా రామరాజు. మేము హనుమంతుడిలాగా అందరూ పనిచేస్తాం ఆయన కింద. ఆయన గీత దాటుకోకుండా మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ. ఆయన ఎప్పుడు మహానుభావుడు రామారావు గారు ఎప్పుడు కమిట్మెంట్ తప్పలేదు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పుతారంటే మాకు చాలా అవమానం కదా. ప్రతిపక్షానికి మీరు ఏం సమాధానం చెప్పగలరు నేను అడుగుతున్నా. ఇచ్చేదంటే జగన్మోహన్ రెడ్డికి మీరు సవాల్ ఇసరటం జరిగింది గతంలో. 151 జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవ్వగలదువా అన్నారు. నేను 21 సీటింగ్ నేను ఇస్తానన్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నాడేమో కానీ మీరు నిలబెట్టుకోలేదు. ఈరోజు ఇచ్చి మీరు వెనక్కి తీసుకున్నారు మాటని. చేదంటే మీరు ఎవరికైనా ఇవ్వండి, తప్పులేదు. ఒకే కుటుంబంలో 5-6 ఇస్తున్నారు మీరు ఎమ్మెల్యేలు. దాంట్లో ఏదో త్యాగం చేయండి, ఎమ్మెల్యే ఎంపీ త్యాగం చేయండి. మేము ఎవరికి ఇవ్వద్దు అంటలేదు. గతంలో ఇదే వ్యక్తికి ఇక్కడ పోటీగా వచ్చిన వ్యక్తికి మేము గతంలో కూడా మేము ఎంతో ఆయన వస్తే ఎంతో ఆదరించాం, ఆయన గౌరవించాం. ఇప్పటికీ ఆయనకి ఎంపీగా వెళ్ళమనండి, మేము గౌరవిస్తాం. ఇప్పుడు ఆయన ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అందరూ ఆయనకి ఎందుకు పనిచేయడానికి. కాకపోతే ఉండి నియోజకవర్గంలోకి వచ్చి శిక్ష పెడితే కనుక మేము ఊరుకునేది లేదు. మళ్ళీ రామరాజు గారికి మ్యాండేట్ ఇచ్చేదాకా కూడా మేము పోరాడుతూ ఉంటాం. లేని పక్షంలో మా అధినాయకుడు ఇక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మా రాజీనామాలను ఆమోదిస్తే తదుపరి చర్య మా నాయకుడు ఏది చెబితే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చి కార్యకర్తలకి, నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి.